వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీషు ఎలా చెప్పాలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. నేను ఏమాత్రం ఆగలేను. నేను ఏమాత్రం ఆగలేను అనడానికి ఇంగ్లీష్లో ఐ కాంట్ వెయిట్ మనీ మోర్. ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్. ఇక్కడ ఏమి జరుగుతుంది? ఇక్కడ ఏమి జరుగుతుంది? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఇక్కడ ఏమి జరుగుతుంది? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? దేని గురించి కంగారు పడుకున్నావు? దేని గురించి కంగారుగా ఉన్నావు? వాట్ ఆర్ యూ వర్రీడ్ అబౌట్? వాట్ ఆర్ యూ వర్రీడ్ అబౌట్? దేని గురించి కంగారుగా ఉన్నావు? వర్రీడ్ అంటే కంగారు అని అర్థం. అతడు బిజీగా ఉన్నాడు. అతడు బిజీగా ఉన్నాడు. హీ ఈజ్ బిజీ నౌ. హీ ఈజ్ బిజీ నౌ. అతడు బిజీగా ఉన్నాడు అనడానికి హీ ఈజ్ బిజీ నౌ. మీరు ఏదైనా చెప్తున్నారా? మీరు ఏదైనా చెప్తున్నారా? ఆర్ యు సేయింగ్ ఎనీథింగ్? ఆర్ యు సేయింగ్ ఎనీథింగ్? మీరు ఏదైనా చెప్తున్నారా అనడానికి ఆర్ యు సేయింగ్ ఎనీథింగ్? కాదు, కానే కాదు. కాదు, కానే కాదు. నో, నాట్ ఎట్ ఆల్. నో, నాట్ ఎట్ ఆల్. కాదు, కానే కాదు. అతను చెప్పేది వినొద్దు. అతను చెప్పేది వినొద్దు. డోంట్ లిజన్ టు హిమ్. డోంట్ లిజన్ టు హిమ్. అతను చెప్పేది వినొద్దు. డోంట్ లిజన్ టు హిమ్. అతడు ఒక చిన్న ముక్క తీసుకున్నాడు. అతడు ఒక చిన్న ముక్క తీసుకున్నాడు. హీ టుక్ ఏ స్మాల్ బైట్. హీ టుక్ ఏ స్మాల్ బైట్. టుక్ అంటే తీసుకోవడం. టుక్ అంటే తీసుకోవడం. నేను నా సమయాన్ని వృధా చేయను. నేను నా సమయాన్ని వృధా చేయను. ఐ డోంట్ వేస్ట్ మై టైం. ఐ డోంట్ వేస్ట్ మై టైం. నేను నా సమయాన్ని వృధా చేయను అనడానికి ఐ డోంట్ వేస్ట్ మై టైం. నేను అలా చెప్పలేదు. నేను అలా చెప్పలేదు. ఐ డోంట్ సే లైక్ దట్. ఐ డోంట్ సే లైక్ దట్. నేను అలా చెప్పలేదు అనడానికి ఐ డోంట్ సే లైక్ దట్. అతడు నీతో కోపంగా ఉన్నాడా? అతడు నీతో కోపంగా ఉన్నాడా? హీ ఈజ్ యాంగ్రీ విత్ యూ. హీ ఈజ్ యాంగ్రీ విత్ యూ. అతను నీతో కోపంగా ఉన్నాడా అనడానికి హీ ఈజ్ యాంగ్రీ విత్ యూ. ఒకసారి కాల్ చెయ్యి. ఒకసారి కాల్ చెయ్యి. కాల్ మీ వన్స్. కాల్ మీ వన్స్. మనం మన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాం కదా వన్స్ కాల్ మీ అని. ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు ఏమిటి? వాట్ నౌ? వాట్ నౌ? నేను మీ ఇద్దరిని ఇష్టపడతాను. నేను మీ ఇద్దరిని ఇష్టపడతాను. ఐ లైక్ బోత్ ఆఫ్ యూ. ఐ లైక్ బోత్ ఆఫ్ యూ. నేను మీ ఇద్దరిని ఇష్టపడతాను అనడానికి ఐ లైక్ బోత్ ఆఫ్ యూ. నేను ఇక్కడ రాయనా? నేను ఇక్కడ రాయనా? షల్ ఐ రైట్ హియర్? షల్ ఐ రైట్ హియర్? బస్సు నిండుగా ఉంది. బస్సు నిండుగా ఉంది. ది బస్ వాజ్ క్రౌడెడ్. ది బస్ వాజ్ క్రౌడెడ్. క్రౌడ్ అంటే నిండుగా, చాలా రద్దీగా ఉందని అర్థం. అంతా సిద్ధంగా ఉంది. అంతా సిద్ధంగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అంతా సిద్ధంగా ఉంది అనడానికి ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ.
అందరికీ హలో చెప్పు. అందరికీ హలో చెప్పు. అందరికీ హలో చెప్పు అనడానికి సే హలో టు ఎవ్రీవన్. సే హలో టు ఎవ్రీవన్. దాని గురించి తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకుందాం. లెట్స్ నో అబౌట్ దట్. లెట్స్ నో అబౌట్ దట్. దాని గురించి తెలుసుకుందాం అనడానికి లెట్స్ నో అబౌట్ దట్. అతడు హైదరాబాద్ నుండి వచ్చాడు. అతడు హైదరాబాద్ నుండి వచ్చాడు. హీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. హీ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. కేమ్ అంటే వచ్చాడు. కేమ్ అంటే వచ్చాడు అని అర్థం. మంచి పేరు సంపాదించుకో. మంచి పేరు సంపాదించుకో. ఎర్న్ గుడ్ నేమ్. ఎర్న్ గుడ్ నేమ్. ఎర్న్ గుడ్ నేమ్. మంచి పేరు సంపాదించుకో. నువ్వు షాపింగ్ మాల్లో ఉన్నావా. నువ్వు షాపింగ్ మాల్లో ఉన్నావా. ఆర్ యూ ఇన్ షాపింగ్ మాల్. ఆర్ యూ ఇన్ షాపింగ్ మాల్. నువ్వు షాపింగ్ మాల్లో ఉన్నావా అనడానికి ఆర్ యూ ఇన్ షాపింగ్ మాల్. నువ్వు షాపింగ్ మాల్లో ఉన్నావా. నువ్వు ఈ దారిలో వెళ్ళాలి. నువ్వు ఈ దారిలో వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే. యూ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే. నువ్వు ఈ దారిలో వెళ్ళాలి అనడానికి యూ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే. బయట వేచి ఉండు. బయట వేచి ఉండు. వెయిట్ అవుట్ సైడ్. వెయిట్ అవుట్ సైడ్. బయట వేచి ఉండు అనడానికి వెయిట్ అవుట్ సైడ్. పుస్తకం తెచ్చుకొని చదువు. పుస్తకం తెచ్చుకొని చదువు. మన పిల్లలు కొంటూ ఉంటాం కదా. గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ. గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ. మీరు మీ పుస్తకం తెచ్చుకొని చదువు అంటాం కదా. దానికి గెట్ యువర్ బుక్ అండ్ స్టడీ. ఆమె చాలా అందముగా ఉంది. ఆమె చాలా అందముగా ఉంది. షీ ఈజ్ సో బ్యూటిఫుల్. షీ ఈజ్ సో బ్యూటిఫుల్. ఆమె చాలా అందంగా ఉంది అనడానికి షీ ఈజ్ సో బ్యూటిఫుల్. నేను ఇప్పుడు ఏమి చేయాలి. నేను ఇప్పుడు ఏమి చేయాలి. వాట్ షుడ్ ఐ డూ నౌ. వాట్ షుడ్ ఐ డూ నౌ. నేను ఇప్పుడు ఏం చేయాలి అనడానికి వాట్ షుడ్ ఐ డూ నౌ. నీ బాధ్యత ఏమిటి. నీ బాధ్యత ఏమిటి. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత. బాధ్యత అనడానికి రెస్పాన్సిబిలిటీ అంటాం. ఇప్పుడే అది నువ్వు చెయ్యి. ఇప్పుడే అది నువ్వు చెయ్యి. డూ ఇట్ రైట్ నౌ. డూ ఇట్ రైట్ నౌ. ఇప్పుడే అది నువ్వు చెయ్యి అనడానికి డూ ఇట్ రైట్ నౌ. నేను మీటింగ్కి రాలేకపోయాను. నేను మీటింగ్కి రాలేకపోయాను. ఐ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. ఐ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. నేను మీటింగ్ రాలేకపోయినానికి ఐ కుడ్ నాట్ అటెండ్ ద మీటింగ్. నేను దానికి సిద్ధంగా లేను. నేను దానికి సిద్ధంగా లేను. ఐ am నాట్ రెడీ ఫర్ దట్. ఐ am నాట్ రెడీ ఫర్ దట్. నేను దానికి సిద్ధంగా లేదు అనడానికి ఐ am నాట్ రెడీ ఫర్ దట్. అతడు ఆలస్యంగా వచ్చాడు. అతడు ఆలస్యంగా వచ్చాడు. హీ కేమ్ లేట్. హీ కేమ్ లేట్. కేమ్ అంటే చెప్పాం కదా వచ్చాడు అని అర్థం అని. ఎప్పుడు వెళ్తున్నావు. ఎప్పుడు వెళ్తున్నావు. వెన్ డు యూ లీవ్. వెన్ డు యూ లీవ్. వెన్ డు యూ లీవ్. నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అన్నానికి వెన్ డు యూ లీవ్. ఆమె ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటుంది. ఆమె ఎప్పుడు అబద్ధాలు చెప్తుంది. షీ ఆల్వేస్ టెల్స్ లైస్. షీ ఆల్వేస్ టెల్స్ లైస్. అతడు నిన్ను పిలిచాడు. అతడు నిన్ను పిలిచాడు.
హీ కాల్డ్ యూ. హీ కాల్డ్ యూ. నిన్ను పిలిచాడు అనడానికి హీ కాల్డ్ యూ. నేను చూడవచ్చా. నేను చూడవచ్చా. కెన్ ఐ హ్యావ్ ఏ లుక్. కెన్ ఐ హ్యావ్ ఏ లుక్. నిన్ను చూడవచ్చా. కెన్ ఐ హ్యావ్ ఏ లుక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.